నమస్కారం అండి. నా పేరు చెన్నారెడ్డి రోసయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఎంఎస్ వర్డ్లో మెయిల్ మర్జ్ గురించి తెలుగులో వివరంగా నేర్చుకుందాము. అలాగే మీరు వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మెయిల్ మర్జ్ గురించి తెలుగులో నేర్చుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ నేను ఒక లెటర్ తయారు చేసి ఉంచాను, ఈఎంఐ లెటర్ తయారు చేసి ఉంచాను. దీన్ని బట్టి మనం దీన్ని ఏ విధంగా మనం మెయిల్ మర్జ్ ద్వారా ఉపయోగించవచ్చని తెలుసుకోవాలి. మెయిల్ మర్జ్ అనేది ఒకే విధమైనటువంటి లెటరు ఎక్కువ మందికి పంపించాలంటే మెయిల్ మర్జ్ ఉపయోగిస్తాము. అదేవిధంగా ఒక్కొక్కరికి ఇండివిజువల్గా లెటర్ తయారు చేసి పంపించాలంటే చాలా లేట్ అవుతుంది, చాలా ఇది అవుతుంది. అందువల్ల ఇదే ఒకే విధమైనటువంటి లెటర్ని ఎక్కువ మందికి పంపించాలంటే ఈ మెయిల్ మర్జ్ ఉపయోగపడుతుంది. ఇక్కడ మెయిలింగ్ ట్యాబ్ ఉంది. మెయిలింగ్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత మనకి సెలెక్ట్ రిసిపియంట్స్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే టైప్ న్యూ లిస్ట్ వస్తుంది. ఎంఎస్ వర్డ్లో మనం లిస్ట్ తయారు చేయాలి, కొత్త లిస్ట్ తయారు చేయాలి అనుకుంటే టైప్ న్యూ లిస్ట్ తీసుకోవాలి. ఆల్రెడీ యూజ్ యాన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అని ఎంఎస్ ఎక్సెల్లో ఒక లిస్ట్ తయారు చేసి ఉంచుకున్నట్లయితే ఈ ఆప్షన్ తీసుకోవాలి, యూజ్ యాన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అనేది. ఇప్పుడు మనం కొత్త లిస్ట్ తయారు చేసుకుందాము. టైప్ ఏ న్యూ లిస్ట్. బాక్స్ ఓపెన్ అయింది. ఈ బాక్స్ ఓపెన్ అయ్యగానే ఇక్కడ మనము దీంట్లో డిఫాల్ట్గా కొన్ని ఫీల్డ్స్ పేర్లు వచ్చినాయి. టైటిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈ విధంగా వచ్చినాయి. కానీ మనకి అవసరమైనటువంటి ఫీల్డ్స్ని మనం ఉపయోగించుకోవాలి. అలాంటప్పుడు ఈ ఫీల్డ్స్ని మనం రిమూవ్ చేసుకొని కొత్త ఫీల్డ్స్ మనం తయారు చేసుకోవచ్చు. కస్టమైజ్ కాలమ్స్కి వెళ్ళామంటే ఓపెన్ అయింది. వీటిని 3 ఆప్షన్లో యాడ్, డిలీట్, రీనేమ్. యాడ్ అంటే మనం కొత్త ఫీల్డ్ యాడ్ చేసుకోవచ్చు. డిలీట్ అంటే ఉన్న ఫీల్డ్ని డిలీట్ చేయొచ్చు. రీనేమ్ అంటే ఉన్న పేరుని మళ్ళీ రీనేమ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనం ఇప్పుడు ఈ ఫీల్డ్స్ మనకు అవసరం లేదు, డిలీట్ చేసుకోవాలి. డిలీట్, ఓకే, సేమ్, డిలీట్, ఓకే. ఇప్పుడు డిలీట్ చేయబడి మనం కొత్త ఫీల్డ్ ఎంటర్ చేసుకోవాలి. కొత్త ఫీల్డ్ ఎంటర్ చేసుకుని యాడ్ ఓపెన్ అయింది బాక్స్. మనకేం కావాలి? ఫీల్డ్ నేమ్ కావాలి. నేమ్ ఓకే. నెక్స్ట్ మనకి అడ్రస్ 1 ఫీల్డ్ కావాలి. అడ్రస్ 1 ఓకే. నెక్స్ట్ మనకి అడ్రస్ 2. ఓకే. నెక్స్ట్ మనకి ఏం కావాలి? మొబైల్ నంబర్. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ నేమ్ అవసరం లేదు, అమౌంట్ కావాలి. ఇంకే అమౌంట్ అందరికీ వేరు డిఫరెంట్గా అమౌంట్ ఉంటుంది కాబట్టి అమౌంట్ మనం ఫీల్డ్ తీసుకోవాలి. అమౌంట్. నెక్స్ట్ అదేవిధంగా ప్రోడక్ట్ కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే అందరూ వేరు ప్రోడక్ట్ తీసుకుంటారు, ఒకే విధమైనటువంటి ప్రోడక్ట్ తీసుకోరు కాబట్టి వేరుగా మనం ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ప్రోడక్ట్ ఓకే. నెక్స్ట్ లోన్ అకౌంట్ నెంబరు. లోన్ అకౌంట్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అది కూడా తీసుకోవాలి మనం. లోన్ నంబర్ ఓకే. నెక్స్ట్ మనము లోన్ నంబర్ తర్వాత డ్యూ డేటు, ఎవరికి ఎప్పుడు డ్యూ అవుతుంది ఆ డేట్ కూడా డిఫరెంట్గా ఎంట్రీ చేయాలి కాబట్టి డేట్ కూడా మనం తీసుకోవాలి.
డ్యూ డేట్. ఓకే. ఇప్పుడు మనకు కావాల్సిన ఫీల్డ్స్ మనము ఎంట్రీ చేసుకుందాం. ఓకే, మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఎంట్రీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎవరెవరికి పంపించాలి డేటా తయారు చేసుకుంచుకో, ఆ డేటా తయారు చేసుకోవాలి మనం. ఇక్కడ నేను ఎవరెవరికి పంపించాలి ఆ డేటా తయారు చేయాలి. ఇప్పుడు పేరు ఎంట్రీ చేస్తాను. ఫస్ట్ సిహెచ్ రోసయ్య, ROSAIA రోసయ్య, ట్యాబ్, అడ్రస్ 3-4-14/5. ఓకే. అడ్రస్ 2 కందుకూర్, KNDUKUR కందుకూర్. ఓకే. తర్వాత మొబైల్ నంబర్ 8456792158. ఓకే. దాని తర్వాత అమౌంట్ వచ్చేసి 60,000. ప్రొడక్ట్ బైక్. నెక్స్ట్ లోన్ అకౌంట్ నంబరు, డ్యూ డేటు 10/5/25. ఓకే. ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ ట్యాబ్ ప్రెస్ చేసామంటే నెక్స్ట్ ఫీల్డ్ నెక్స్ట్ ఎంట్రీ చేద్దాం. రమేష్. ట్యాబ్ ఒంగోలు. మొబైల్ నంబర్ 52,000. ల్యాప్టాప్. లోన్ అకౌంట్ నంబర్, డ్యూ డేట్. ఓకే. నెక్స్ట్ ఇంకో ఫీల్డ్. మొబైల్ నంబర్, అమౌంట్ 55,000. బైక్. లోన్ అకౌంట్ నంబర్, డ్యూ డేట్. నెక్స్ట్ ఇంకో ఫీల్డ్ లాస్ట్. జి గోపాల్, కావలి. మొబైల్ నంబర్
45,000. Product laptop and a car. Loan account number. Due date. ఈ విధంగా ఫీల్డ్స్ 4 పంపిద్దాం. దీన్ని ఓకే చేస్తాను. దీన్ని మనం ఏదో ఒక పేరుతో సేవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు సేవ్ చేశాను. ఇప్పుడు మనం అక్కడ డాటాని సేవ్ చేయంగానే మనకి ఇక్కడ ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్ ఇది హైలైట్ అయింది. ఇంతకుముందు ఇది హైలైట్ లేదు. ఇప్పుడు డాటా సేవ్ చేయగానే ఇది హైలైట్ అయిపోయింది అనమాట. దీంట్లో మనం ఎంట్రీ చేసిన ఫీల్డ్స్ ఆల్రెడీ డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు మనకి ఏ ఫీల్డ్ ఎక్కడెక్కడ మనం ఫీడ్ చేసుకోవాలనేది దీన్ని బట్టి కరెక్ట్గా ఫీడ్ చేసుకోవాలి. నేమ్ ఉన్న ప్లేస్లో నేమ్ ఫీడ్ చేయాలి. అడ్రస్ 1 ఉన్న దగ్గర అడ్రస్ 1 ఫీడ్ చేయాలి. అడ్రస్ 2 ఉన్న దగ్గర అడ్రస్ 2 ఫీడ్ చేయాలి. ఈ విధంగా మనకి కరెక్ట్గా ఫీడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేమ్ ఉన్న ఫీల్డ్ని సెలెక్ట్ చేస్తున్నాను నేను. నేమ్ ఓకే. సేమ్ అదే విధంగా అడ్రస్ 1, ఓకే. ఇక్కడ 1 ఎంటర్ చేయలేదు నేను. ఓకే, అడ్రస్ 2, ఓకే. తర్వాత మొబైల్ నంబర్. మొబైల్ నంబర్ ఫీల్డ్ నుంచి ఇక్కడ ఎంటర్ చేసుకుందాం మనం. మొబైల్ నంబర్ ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ నేమ్ ఫీల్డ్ కావాలి. నేమ్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ ఉన్న ఫీల్డ్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ లోన్ నంబర్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ మనం ఎంట్రీ చేసుకోలేదు. ఓకే, ప్రోడక్ట్ ఎంట్రీ. నెక్స్ట్ డ్యూ డేట్, ఈ విధంగా ఫీల్డ్స్ని కరెక్ట్గా మనం ఎంట్రీ చేసుకున్నాము. ఇప్పుడు ఎంట్రీ చేసుకోగానే ఇంకా ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో ఫినిష్ మర్జ్ ఆప్షన్ ఉంది. దీంట్లోకి వెళ్ళి మనం ఓకే చేసుకోవాలి. దీంట్లో ఫినిష్ మర్జ్ ఆప్షన్, ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్, ప్రింట్ డాక్యుమెంట్స్, సెండ్ ఈమెయిల్ మెసేజెస్. ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్ మనం ఓకే చేసుకోవాలి. ఆల్ అందరికీ పంపించాలి కాబట్టి ఆల్ ఓకే. ఓకే చేసుకోగానే మనకి ఇక్కడ ఫీల్డ్స్ వచ్చాయి. మనకి ఏ విధంగా మనం ఎంట్రీ చేసుకున్నామో ఆ విధంగా మనకి వచ్చింది. నేమ్, ఇంటి నంబర్, లొకేషన్, మొబైల్ నంబర్, నేమ్ వచ్చింది, 60,000 పేమెంటు, లోన్ అకౌంట్ నెంబరు, డ్యూ డేటు. ఈ విధంగా లెటర్ తయారు చేసుకొని ఒకే లెటర్ అందరికీ మనకు పంపించవద్దు. ఇది ఫస్ట్ ఫీల్డ్. సెకండ్ ఎం రమేష్, సెకండ్ తయారైపోయింది. అదేవిధంగా థర్డ్ పి సురేష్ తయారైపోయింది. ఫోర్త్ జి గోపాల్. ఈ విధంగా అందరికీ ఒకేసారి మనం మెయిల్ మర్జ్ ద్వారా మనం ఈ ఆప్షన్ ద్వారా మనం ఈజీగా లెటర్స్ మనం పంపించవచ్చు అన్నమాట అందరికీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.